హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్స్టర్ 1530. ఈరోజు డేట్ 10th April 2025. ఫస్ట్ న్యూస్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా వాళ్ళు ఎడ్జ్ 60 స్టైలస్ని ఈ మంత్ 15వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. ఇది ఆల్రెడీ దీనికి సంబంధించిన ఫీచర్స్ అన్ని లీక్ అయినాయి అండ్ ఈవెన్ ప్రైజింగ్ కూడా లీక్ అయిపోయింది. 23,000 రూపాయలు పెట్టబోతున్నారు విత్ కార్డ్ ఆఫర్తో. సో దీంట్లో ఆ స్టైలిష్ పెన్ అనేది ఒకటి చాలా ఆ బడ్జెట్లో కొత్తగాని, రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. అదొకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మోటరోలా క్లీన్ ఆండ్రాయిడ్ ఈ ఫీచర్స్ ఓకే, స్టైలిష్ పెన్ కావాలి బడ్జెట్లో అనుకుంటే చూడండి, ఇది 15వ తారీఖున లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మనకి పోకో నుంచి. పోకో వాళ్ళు ఈరోజు అఫీషియల్గా పోకో F7 అల్ట్రా అని కూడా టీచ్ చేశారు. ఈ పోకో F7 అల్ట్రా అనేది రీసెంట్గానే చైనాలో అనౌన్స్ అయింది అండ్ సూన్ ఇది మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్లో ఇది లాంచ్ అవుతుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈసారి ఎఫ్ సిరీస్లో 2 ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి మన ఇండియాలో. పోకో F7 అలాగే పోకో F7 అల్ట్రా. పోకో F7 మీకు వెరీ రీసెంట్గా లాంచ్ అయిన స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్, అంటే మిడ్ రేంజ్ ప్రీమియం ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనేది దీంట్లో మనం చూడబోతున్నాం. అరౌండ్ ఇది 30,000 రూపాయల బడ్జెట్ని టార్గెట్ చేస్తుంది. అండ్ పోకో F7 అల్ట్రా మాత్రం స్నాప్డ్రాగన్ 8 ఇలైట్ ప్రాసెసర్తో లాంచ్ కాబోతుంది. ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. సో నేను అనుకోవడం ఇది ఎంత లేదని ఒక 40,000 నుంచి 45,000 రూపాయల దాకా పెట్టే అవకాశం ఉంటుంది. 40,000 నుంచి 45,000 రూపాయల బడ్జెట్లో పోకో వాళ్ళ నుంచి మీరు ఫ్లాగ్షిప్ ఫోన్ని యాక్సెప్ట్ చేస్తారా అంటే కొంచెం ఆలోచిస్తారు చాలామంది. ఎందుకంటే కెమెరాలు అబోవ్ యావరేజ్గా ఉంటాయి, నాట్ ద బెస్ట్. గుర్తుపెట్టుకోండి, ఈవెన్ ఎఫ్ సిరీస్ ఫోన్స్లో కూడా మీకు ఒక F1 వదిలిపెడితే మిగతావన్నీ కూడా జస్ట్ కెమెరాలు ఉన్నాయి అండ్ బాగున్నాయి అన్నట్టే ఉంటుంది. అది ఓన్లీ మీకు గేమింగ్ సెంట్రిక్ అలాగే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తక్కువ బడ్జెట్లో ఇలాంటి ట్యాగ్ లైన్తోనే వస్తుంది తప్ప మీకు ఎప్పుడు కూడా కెమెరాలు ది బెస్ట్ లాగా ఉండవు. F6 కొంచెం కెమెరాలు కొంచెం బెటర్గా ఉన్నాయి. రీసెంట్గా లాంచ్ అయిన ఎఫ్ సిరీస్లో ఇది ఒకటి కొంచెం బాగుంది. అండ్ ఇప్పుడు F7 ఎలా ఉండబోతుంది, F7 అల్ట్రా ఎలా ఉండబోతుంది అనేది పెద్ద క్వశ్చన్. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే 40,000 నుంచి 45,000 రూపాయల బడ్జెట్లో F7 అల్ట్రా పోకో నుంచి మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా కింద కామెంట్లు ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి ఏసర్ నుంచి. ఏసర్ వాళ్ళు ఈ మంత్ 15వ తారీఖున ఏసర్ స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేయబోతున్నారు మన ఇండియాలో. ఇది మోస్ట్లీ ఫ్లాగ్షిప్ గ్రేడ్ ఫోన్ అనుకుంటున్నాను. అయితే మిడ్ రేంజ్లో వీళ్ళు ఫోన్లు తీసుకొస్తారంటే కొంచెం ఆశ్చర్యమే. వీళ్ళు ఏం ఫోన్ తీసుకొస్తారని మనకి 15వ తారీఖు తెలుస్తుంది, అది వేరే విషయం. కాకపోతే వీళ్ళు తీసుకురాబోయేది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్, తక్కువ సైజులో ఉంటుంది, స్లిమ్గా ఉండబోతుందని చాలా రకాల కథనాలు అయితే వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఇది ఎలా ఉంటుంది అనేది మీకు 15వ తారీఖు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి వివో నుంచి. వివో ఈరోజు ఒక వివో V50Eని లాంచ్ చేసింది 29,000 రూపాయలకి. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 టెక్నాలజీతో. ఇది 30,000 రూపాయల దగ్గర 29,000 ఏమో పెట్టారు. 8GB ప్లస్ 128GB వేరియంట్. దీంట్లో ఒక కెమెరాలు తప్ప రిమైనింగ్ అన్నీ కూడా ఈ బడ్జెట్లో అసలు వామ్మో అనుకునేలాగే ఉన్న ఫీచర్సే. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, ఇక్కడ మీకు 1.5K రెజల్యూషన్తో డిస్ప్లేలు దొరుకుతున్నాయి. అండ్ మీకు డైమండ్స్ 7300 కొంచెం ఓల్డ్, దాదాపు 1 year నుంచి ఈ ప్రాసెసర్ని మీకు 20,000 రూపీస్ బడ్జెట్లో రుద్దుతూనే ఉన్నాం. సో దీన్ని ఇప్పుడు మళ్ళీ 30,000 రూపాయల బడ్జెట్లో తీసుకొచ్చారు. సో ఇది కూడా మీరు ఆలోచించుకోవాలి. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 ఇది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. కెమెరాలు మాత్రం ఆన్ పేపర్ చాలా సాలిడ్గా కనిపిస్తున్నాయి. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్. రెండోది 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, ఇది వదిలేయండి. ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా విత్ ఇది సామ్సంగ్ ఐసోసెల్ JN1 అనుకుంటా. JN1 ఏమో దీంట్లో యూజ్ చేస్తారు. సో కెమెరాలు ఆన్ పేపర్ చూడడానికి చాలా సాలిడ్గా ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ 30,000 రూపాయల బడ్జెట్లో వివో వాళ్ళు వేరే బ్రాండ్లు దాన్ని టచ్ కూడా చేయలేవు. కెమెరాలు చాలా బాగుంటాయి. ఈవెన్ వాళ్ళు ప్రైస్ ఎక్కువ పెట్టిన కెమెరాలు బాగుంటాయి, అది మాత్రం వాస్తవం. అండ్ ఇది ఒక కీ పాయింట్ పట్టుకుని ఆఫ్లైన్లో వీళ్ళు బాగా అమ్ముతూ ఉంటారు ఈ సిరీస్ ఫోన్స్ని, అది వేరే ఇంకో విషయం. అయితే ఈ మిగతా ఫీచర్స్ కూడా చూస్తే కొంచెం అంతంత మాత్రంగానే ఉన్నాయి. 5600 mAh బ్యాటరీ, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్, ఇవి కూడా యాక్సెప్టబుల్. 115 out of the box. రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ కూడా ఒకసారి చూసుకోండి. మీకు కెమెరాలే బాగా ఉండాలనుకుంటేనే దీని వైపు ఒక మొగ్గు వేయండి. నెక్స్ట్ మనకి లూమియా నుంచి. ఇది ఒక కొత్త బ్రాండ్ అండ్ ఆల్రెడీ మనకు తెలిసిందే, షామీ నుంచి బయటకు వచ్చిన చాలామంది టీవీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు వీళ్ళు పెట్టుకున్న సపరేట్ కంపెనీ అనమాట, లూమియో అనే కంపెనీ. ఈ లూమియా నుంచి వాళ్ళ స్మార్ట్ టీవీ లాంచ్ అని వీళ్ళు లాస్ట్ 15-20 రోజుల నుంచి బాగా హైప్ తీసుకొచ్చారు. ఇది ప్రపంచంలో ఉన్న అన్ని టీవీల కంటే 2x స్పీడ్తో ఉంటుంది. ఈవెన్ సోనీ లాంటి ఫ్లాగ్షిప్, సామ్సంగ్ లాంటి ఫ్లాగ్షిప్ టీవీలతో కంపేర్ చేసుకున్నా కానీ మీకు ఇవి 2x స్పీడ్తో ఉంటాయి. స్పెషల్గా ఆప్టిమైజ్డ్ ప్రాసెసర్ని, స్పెషల్గా ఆప్టిమైజ్డ్ గూగుల్ సాఫ్ట్వేర్ని వీటిలో తీసుకొస్తున్నాం. అండ్ ఇవి చాలా ప్రీమియంగా ఉండబోతున్నాయని చెప్పి వీళ్ళు బాగా హైప్ తీసుకొచ్చారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ వీళ్ళు ఎంత హైప్ ఇచ్చారో వీటి ప్రైజింగ్ కూడా చాలా సాలిడ్గా, అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి. అంటే రెగ్యులర్ టీవీ, అంటే ఒక షామీ టీవీ, ఒక OnePlus టీవీ వాళ్ళు ఎంతైతే ప్రైస్ పెడతారో, వియూ టీవీలు ఎలాంటి ప్రైస్ పెడతారో అదే ప్రైస్లో లాంచ్ చేస్తారు. బట్ వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది అన్ని టీవీల కంటే అది మినిమం 2x స్పీడ్తో ఉండబోతుంది అని క్లెయిమ్ చేస్తున్నారు. ఇదే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. విజన్ 7 సిరీస్లో 3 టీవీలు ఉన్నాయి.
విజన్ 9 సిరీస్లో ఒకటే టీవీ ఉంది. విజన్ 9 సిరీస్లో మీకు క్యూడీ మినీ ఎల్ఈడి టెక్నాలజీ యూజ్ చేస్తారు. ఇది కొంచెం ప్రీమియం. దీని ప్రైస్ కూడా అంతే పెట్టారు, 60,000 దాకా పెట్టారు, విచ్ ఈజ్ యాక్చువల్లీ గుడ్. ఎందుకంటే ఇలాంటి టెక్నాలజీ కొంచెం ప్రీమియమే. బట్ రెగ్యులర్ క్యూఎల్ఈడి సిరీస్లో మీకు 3 ఉన్నాయి, 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్. 43 ఇంచెస్ అరౌండ్ 30,000 రూపాయలు పెట్టారు, విత్ కార్డ్ ఆఫర్ కూడా వస్తుంది మళ్ళీ. అలాగే 50 ఇంచెస్ 35,000 పెట్టారు, 55 ఇంచెస్ 40,000 పెట్టారు. ఇవి రెగ్యులర్గా షామీ వాళ్ళు పెట్టే ప్రైజెస్ రేంజెస్ లాగే ఉన్నాయి, ప్లస్ వీటికి కార్డ్ ఆఫర్స్ కూడా వస్తాయి. ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించే ఇంకొక కొత్త పాయింట్ ఏంటంటే అన్ని టీవీలు, ఈవెన్ మీరు ఫ్లాగ్షిప్ టీవీలో కూడా వీళ్ళు 3GB ప్లస్ 32GB ఆఫర్ చేస్తున్నారు. అండ్ అన్నిట్లో కూడా డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది, HDR10 సపోర్ట్ చేస్తుంది. అన్నిట్లో కూడా సేమ్ ప్రాసెసర్ని యూజ్ చేస్తారు, అన్నిట్లో కూడా సేమ్ ఓఎస్ని యూజ్ చేస్తారు. ఓన్లీ మీకు ఇక్కడ డిఫరెన్స్ వచ్చేది ఏంటంటే ప్రీమియం ఫ్లాగ్షిప్ ఏదైతే ఉందో క్యూడీ మినీ ఎల్ఈడి టెక్నాలజీతో వచ్చింది విజన్ 9, దీంట్లో మీకు 600 నిట్స్ ఉంటుంది బ్రైట్నెస్. రిమైనింగ్ విజన్ 7 సిరీస్లో ఉన్న అన్ని టీవీలో 400 నిట్స్ ఉంటుంది. అండ్ సౌండ్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది. అండ్ ఈవెన్ మీరు ఫ్లాగ్షిప్లో కూడా 24 వాట్స్ వేస్తున్నారు వీళ్ళు. బట్ ఇక్కడ ఏంటంటే మీకు డిస్ప్లే టెక్నాలజీ మాత్రమే కొంచెం డిఫరెంట్ అనమాట. రిమైనింగ్ ప్రైస్ మాత్రం చాలా సూపర్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయండి. అట్ ద సేమ్ టైం షామీ వాళ్ళు కూడా ఈరోజు సినీ మ్యాజిక్ టీవీ టెక్నాలజీని అనౌన్స్ చేశారు. వీళ్ళు 3 టీవీలు దీంట్లో అనౌన్స్ చేశారు. ఇవి టీవీ ఎక్స్ ప్రో అనమాట. సినీ మ్యాజిక్ సిరీస్లో 43 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్. 43 ఇంచెస్ వీలు పెట్టినట్టే 30,000 రూపాయలు పెట్టారు, 55 ఇంచెస్ వీలు పెట్టినట్టే అరౌండ్ 43,000 రూపాయలు పెట్టారు, 65 ఇంచెస్ మాత్రం మీకు 62,000 రూపాయలు పెట్టారు. ప్లస్ వీటికి కార్డ్ ఆఫర్స్ అవి ఇవి కూడా ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వీళ్ళు కూడా దాదాపు అలాగే పెట్టారు. కానీ లూమియా వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే వీళ్ళ టీవీలు అన్ని టీవీల కంటే కూడా 2x స్పీడ్ ఉంటాయి అని చెప్తున్నారు. ఎలా ఉంటాయి అనేది నేనైతే చూడలేదు, బట్ వీళ్ళు చెప్పిన పాయింట్ మీకు షేర్ చేశాను. నెక్స్ట్ మనకి మీడియాటెక్ నుంచి మీడియాటెక్ వాళ్ళు ఈరోజు ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్ అనౌన్స్ చేశారు. డైమండ్సీ 9400 ప్లస్ అనమాట. ఇది రాబోతున్న కొన్ని ఫోన్స్లో మనం దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈరోజు ఒక జనరల్ టాపిక్ ఏంటంటే వెరీ వెరీ యూస్ఫుల్, ఇది అందరికీ షేర్ చేయండి అండ్ షేర్ అవ్వాలి కూడా. లేదంటే సపరేట్గా దీని మీద నేను ఒక రీల్ చేశాను, వీడియో కూడా చేశాను, అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ని షేర్ చేయండి వీలైతే. ఇది గవర్నమెంట్ వాళ్ళు ఆధార్ కార్డుకి సంబంధించిన ఒక హ్యూజ్ మైండ్ బ్లోయింగ్ అప్డేట్ని అనౌన్స్ చేశారు. ఇది ఒక కొత్త యాప్ని తీసుకురాబోతున్నారు. ఇక మీద మీరు ఎక్కడ కూడా ఫిజికల్ డాక్యుమెంట్స్ షేర్ చేయాల్సిన అవసరం లేదు. స్కాన్డ్ కాపీ, జిరాక్స్ లేదంటే మీకు పీడిఎఫ్లు ఇలాంటివి షేర్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీ ఫోన్తోనే మీరు ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే సరిపోద్ది, మీ ఆధార్ కార్డ్ అది అథెంటికేషన్ అనేది అవుతుందన్నమాట. సో దీనివల్ల మీకు మీ ఆధార్ కార్డ్ని మిస్యూజ్ చేసుకునే అవకాశం 0% అనమాట. అది కాకుండా మీ ఆధార్ కార్డు నెంబరు అంతా కూడా బ్లర్ అయిపోయి ఉంటుంది, అంటే మనకి XXX లా కనిపిస్తూ ఉంటుంది కదా, అంటే మనకి హైడ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా మీ సంబంధించిన ఫోటో కానీ, మీ ఆధార్ డీటెయిల్స్ కానీ, మీ బయోమెట్రిక్స్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ ఊరు కానీ, మీ పేరు కానీ ఏమీ తెలియదు అనమాట. జస్ట్ అథెంటికేషన్ మాత్రమే ఇస్తుంది. వెరీ వెరీ యూస్ఫుల్ అప్లికేషన్ వీళ్ళు అనౌన్స్ చేస్తారు. ప్రజెంట్ బీటా టెస్టింగ్లో ఉంది. సూన్ ఇది లైవ్లోకి రాబోతుంది. దీని మీద నేను సపరేట్గా ఒక డెడికేట్ వీడియో చేశాను, రీల్ కూడా చేశాను, కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. వీలైతే దాన్ని షేర్ చేయండి. ఇది ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ మిస్యూజ్ కాకుండా సేవ్ చేసుకోండి అండ్ కాపాడుకోండి. ఇది అందరికీ షేర్ చేయండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్. జనరల్గా నేను చాలా వరకు షేర్ చేయడానికి రిక్వెస్ట్ చేయడానికి చాలా తక్కువ ఉంటుంది. నేను షేర్ చేస్తాను అంటే యూస్ఫుల్ కాబట్టి షేర్ చేయమని అడుగుతున్నాను. అండ్ ఇక ఈరోజు ఒక డీల్ చెప్తాను. ఇది అమెజాన్ వాడు కనిపెట్టేలో మీరు లూట్ చేసేయండి. ఒక పర్టికులర్ ప్రోడక్ట్ మీద 3 ఆఫర్లు ఒకేసారి అప్లై అవుతున్నాయి. హెయిర్ బ్రాండ్కి సంబంధించిన 352 లీటర్స్ రిఫ్రిజిరేటర్ ఉంది. దీని మీద కూపన్ ఉంది 2,000 రూపాయలు. 1,500 ఒక సీక్రెట్ కోడ్ అప్లై చేస్తే అప్లై అవుతుంది. అండ్ ఇంకోటి 6,500 రూపాయల వరకు కార్డ్ ఆఫర్ వస్తుంది. ఎట్ ఏ టైం 3 ఆఫర్లు అప్లై కావడం అంటే మైండ్ బ్లోయింగ్ డీల్ అనమాట. ఎక్కడ 33,000 రూపాయలు ఉండే టీవీ మీకు 10,000 రూపాయలు ఈ 3 ఒకేసారి అప్లై చేస్తే 10,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 22,900 రూపాయలకు వస్తుంది. ది బెస్ట్ అండ్ భయంకరమైన లూట్ అనమాట. మీకు 22,000 రూపాయల బడ్జెట్లో 230 లీటర్స్, 215 లీటర్స్ ఇలాంటివి వస్తాయి. 352 లీటర్స్ దట్టు 3 స్టార్ రేటింగ్ ఉన్న రిఫ్రిజిరేటర్ డబుల్ డోర్ది వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. భయంకరమైన డీల్ అనమాట. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా చాలా రకాల టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు అన్ని కింద డిస్క్రిప్షన్లో నేను సెలెక్ట్ చేసినవి, నా చేతులతో తీసినవి, పిక్ చేసినవి ఉన్నవి. అవి ఒకసారి చెక్ చేసుకోండి. అవి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో కూడా మీరు మంత్లీ ఏదైతే ఇన్కమ్ ఉందో దాన్ని మీరు ఎలా స్పెండ్ చేస్తున్నారు, మీ దేనికి ఎంత, పాలకి ఎంత కడుతున్నారు, కరెంట్ బిల్ ఎంత కడుతున్నారు, హౌస్ రెంట్ ఎంత కడుతున్నారు, ఇంకా రకరకాలుగా ఎక్స్పెన్స్ ట్రాకర్ అనేది ఒక యాప్ ఉంది. 700 రూపాయలేమో దీని ప్రైస్. ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.